ఎస్ బిగ్ 7 లో బోనస్ న్యూస్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు దగ్ధం కేసుకు సంబంధించి కొత్త సీసీ ఫుటేజ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ద్వారా చూస్తే సుమారు 3 బస్సులు బైక్ యాక్సిడెంట్ ని చూసి చూడనట్లు వెళ్లిపోయాయి. బైక్ పక్కనే ఉన్న శివశంకర్ డెడ్ బాడీ, వాటిని ఎటు కదల్చలేక నిస్సహాయంగా నిలుచుని ఉన్న ఎర్రిస్వామి ఈ సీసీ ఫుటేజ్ విజువల్స్ లో కనిపించారు. ఆ బస్సు డ్రైవర్లలో ఏ ఒక్కరికైనా కనీస మానవత్వం ఆ 3 బస్సు డ్రైవర్లకి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న భావన వ్యక్తమవుతుంది. ఆ కష్టం మనకి వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఈ బస్సు డ్రైవర్లలో ఎవరూ చేయకపోవడం దురదృష్టకరంగా భావిస్తారు. ఏ ఒక్క బస్సు డ్రైవర్ అయినా వారి సమస్య గుర్తించి అక్కడ ఆగి అసలు అక్కడ ఏం జరిగిందో చూసి అక్కడ సాయం చేసి ఉంటే నిజంగా, లేకపోతే అక్కడ ఆల్రెడీ ఆ మనిషి అక్కడ చనిపోయి ఉంటే ఆ 2 వీలర్ అక్కడ రోడ్డు పైన పడి ఉన్నటువంటి ఆ 2 వీలర్ని పక్కకు జరిపి ఉండి, అక్కడ డెడ్ బాడీని పక్కకు జరిపి ఉండి, అక్కడ ఎవరైతే అక్కడ ఫ్రెండ్ ఉన్నారో ఎర్రిస్వామి అతనితో మాట్లాడడం కావచ్చు, లేకపోతే అసలు ఆ సిచ్యువేషన్ అంతా అక్కడ క్లియర్ చేసి ఉంటే అసలు ప్రమాదం జరిగేదే కాదు. సో ఎన్నో ప్రాణాలు నిలబడి ఉండేది. సో ఆ సమస్య గురించి అక్కడ ఆగి సాయం చేసి ఉంటే సిచ్యువేషన్ మరోలా ఉండేది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. కర్నూలు బస్సు దగ్ధమై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, సజీవంగా దహనమయ్యారు. దేశవ్యాప్తంగా ఆ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఇప్పుడు ఆ బస్సు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ విజువల్స్ కొత్తగా మనకు వచ్చాయి. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన సీసీ కెమెరా 1 విజువల్ అండ్ సీసీ కెమెరా 2 విజువల్ మీరు చూస్తున్నారు. సో అక్కడ ఆ వ్యక్తి నిలబడ్డాడు. ఫస్ట్ బాక్స్లో ఆ రౌండ్ సర్కిల్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే చనిపోయాడో శివశంకర్, ఆ శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి ఆయన పక్కనే నిలబడ్డాడు, మనం గమనించవచ్చు. సో అక్కడ పక్కన డెడ్ బాడీ ఉంది. అయినా ఒక బస్సు వెళ్తుంది, కానీ అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆగి ఉన్నారు, తర్వాత అక్కడ అసలు రోడ్డు పైన ఆ బండి ఎందుకు పడి ఉంది, వాళ్ళు ఏమాత్రం విచారించకుండా అసలు ఏం జరిగింది తెలుసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. సో రైట్ సైడ్ బాక్స్లో కూడా మనం చూడొచ్చు. అక్కడ బస్సులు వెళ్ళిపోతున్నాయి. సో అట్లా అంటే వరుసగా 3 బస్సులు వెళ్ళిపోయాయి. ఆ 3 బస్సులో ఏ ఒక్క బస్సు అక్కడ ఆపైనా సరే అసలు ఏం జరిగింది, ఆ బండి ఎందుకు అక్కడ రోడ్డు పైన పడి ఉంది, ఆ బండిని అక్కడ రోడ్ అంతా క్లియర్ చేసి ఆ పక్కకు జరిపుంటే ఎంతోమంది ప్రాణాలు, అసలు ఈ ప్రమాదం జరిగేది కాదు, ఈ ప్రమాదం గురించి మనకు తెలిసేదే కాదు. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం ఉంది. సార్ శ్రీరామ్, 3 బస్సులు వెళ్ళిపోయాయి. ఏ ఒక్క బస్సు డ్రైవర్ ఆగినా అసలు ఈ బస్సు ప్రమాదం అనేది జరిగి ఉండేదే కాదు. ఆ బస్సు డ్రైవర్లు ఎవరు, ఆ 3 బస్సులు ఏ బస్సులో ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నట్టుగా ఏమైనా తెలిసిందా? ఎస్ రాజేష్, గత నెల 24వ తేదీ జరిగిన కర్నూలు రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో దేశ ప్రజల్ని కలిచివేసింది. దాదాపు 19 మంది సజీవ దహనమైనటువంటి బస్సులో మనం ఆ రోజు చూశాం. వారు అర్ధనాదాలతో అర్ధరాత్రి 2:45 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో వెళ్ళే సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్లో కొద్దిసేపటి క్రితం మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే శివశంకర్ మొదట ఏదైతే డివైడర్ ఉందో రైట్ సైడ్లో ఉన్నటువంటి డివైడర్కు ఢీ కొట్టి ఆ బైకు ఏదైతే వైట్ లైన్ మధ్యలో ఆ యొక్క డివైడర్ సమీపంలో బైక్ పడి ఉంది. పక్కనే శివశంకర్ పడి ఉన్నాడు. పడి ఉన్న సమయంలో ఎర్రిస్వామి డివైడర్లో ఆ గడ్డి ఏదైతే ఉందో అందులో పడ్డంతో వెంటనే హుటాహుటిన లేచి శివశంకర్ని అక్కడి నుండి పక్కకు లాగివేశాడు. పక్కకి లాగివేసిన తర్వాత మనం ఓ సీసీటీవీ విజువల్లో చూస్తే అందరినీ కూడా ఈ ఘటన కలిచివేస్తుంది. ఎందుకంటే నిజంగా యావత్తు సమాజం అంతా కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఓవైపు అర్ధరాత్రి తెల్లవారుజామున వర్షం కురుస్తూ ఉంది. చిరుజల్లులు కురిసే సమయంలో ఎర్రిస్వామి తమ మిత్రుడు శివశంకర్ అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత ఎవరన్నా సహాయం చేస్తారా అనే యాంగిల్లో చూస్తూ ఉన్నారు. మనం సీసీ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడే ఏదైతే మన సీసీటీవీ రికార్డ్ అయిన విజువల్ ఉందో అందులో ప్రధానంగా నైట్ సమయంలో ఎక్కువగా హైదరాబాద్ నుండి బెంగళూరుకు ట్రావెల్ సంబంధిత
బస్సులు వెళ్తూ ఉంటాయి. అలాంటి సమయంలో పోలీసుల దర్యాప్తులో మరొక కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే 2 గంటల 27 నిమిషాల సమయంలో మొదట డివైడర్ను ఢీకొట్టిన తర్వాత బైకు ఒక చోట, శివశంకర్ ఇంకో చోట పడి ఉన్నారు. పడి ఉన్న తర్వాత శివశంకర్ను ఎర్రిస్వామి పక్కకు లాగేశాడు. బైకును తీయబోతుండగా ఏదైతే కావేరీ ట్రావెల్ బస్సు దగ్ధమైందో ఆ బస్సు కంటే ముందే ఇంకో బస్సు ఢీకొట్టింది. స్వల్పంగా ఢీకొట్టి బస్సుకున్న బంపర్ను ఢీకొట్టిన తర్వాత కొంత దూరం వెళ్ళి ఆ యొక్క బైకు పడినటువంటి పరిస్థితి. ఆ డ్రైవర్ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారు. మరోసారి బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నటువంటి లారీస్ కావచ్చు లేదా బస్సులు కూడా ఆ మార్గం గుండా వెళ్ళిన పరిస్థితి. వెళ్ళే సమయంలో ఎవరు కూడా జరిగిన ఘటనకు సంబంధించి బైకు ఢీకొట్టిన తర్వాత కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ కొంత అప్రమత్తమై అక్కడే ఆగి ఉంటే కూడా నిజంగా ఈరోజు ఆ ఘటన జరిగి ఉండేది కాదు. 19 మంది బ్రతికి ఉండేవారు. ఆ 19 మంది సజీవ దహనమైన కేసు విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వము 5 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించి ముందుకెళ్ళింది. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం కూడా 2 లక్షలు ఇచ్చిన పరిస్థితి. అయితే ఇటీవల శ్రీరామ్ అయితే అక్కడ ఎర్రిస్వామి నిలబడ్డాడు. తన ఫ్రెండ్ డెడ్ బాడీని కొంత రోడ్డు పక్కకు కూడా లాగగలిగాడు. ఆ బండిని కూడా లాగేవాడేమో, బట్ ఆయన ఆ ప్రయత్నం చేసేసరికి బస్సులు కూడా కనిపిస్తున్నాయి వరుసగా. ఒక బస్సు 2 బస్సులు అయితే ఒక బస్సు నుంచి ముందు బస్సు కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఒక 2 బస్సులు వెళ్ళేసరికి తర్వాత దాన్ని లాగే ప్రయత్నం చేద్దామనుకున్నాడో, లేకపోతే మీరు అన్నట్టుగా లారీలు వస్తున్నాయో అట్లా వెయిట్ చేస్తున్నాడేమో, ఈ లోపు అది వచ్చింది. అట్లీస్ట్ ఆ బస్సు డ్రైవర్లు ఆపి పక్కకు లాగితే అసలు ఈ ప్రమాదం ఉండేది కదా యాక్చువల్లీ. ఎస్ రాజేష్, ఎగ్జాక్ట్. ఎందుకంటే కర్నూలు నుండి నేరుగా ఈ తుగ్గలి సమీపంలో రాంపల్లె గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఇద్దరు మిత్రులు శివశంకర్, ఎర్రిస్వామి వెళ్లే సమయంలో ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టంగానే ఎర్రిస్వామి డివైడర్ మిడిల్ భాగంలో బాగా గడ్డి ఉండే ప్రాంతంలో పడడంతో అతనికి స్వల్ప గాయాలయ్యి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే శివశంకర్ అక్కడికక్కడే డివైడర్ను ఢీకొట్టిన తర్వాత బలంగా గాయాలు కావడంతో తలకు ఇంజూరీ కావడం వల్లే అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన సమయంలో ఎర్రిస్వామి వెంటనే హుటాహుటిన లేచి అతన్ని పక్కకి లాగి చూసేలోపు ఒక బస్సు వచ్చి జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో బైకును మొదట ఢీకొట్టి ముందుకు ఈడ్చుకెళ్లిన పరిస్థితి. ఆ ముందుకు ఈడ్చుకెళ్ళి అక్కడి నుండి ఒక డ్రైవర్ ఎస్కేప్ అయ్యారు. మరోసారి కావేరీ ట్రావెల్ బస్సు అనుకోకుండా పక్కన పడి ఉన్నటువంటి ఎవరైతే ఈ శివశంకర్ మృతి చెందారో, శివశంకర్ మృతి చెందిన పక్కనే డెడ్ బాడీ పక్కన ఉన్నటువంటి ఎర్రిస్వామి బిక్కుమంటూ తమ ఫ్రెండ్ మరణించిన తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితిలో అతను ఉన్నాడు. అతను ఉండే సమయంలోనే డ్రైవర్ కూడా కొంత, ఎందుకంటే తెల్లవారుజామున జరిగిన ఘటన కాబట్టి ఖచ్చితంగా నిద్రమత్తులో ఉంటారు. ఖచ్చితంగా నిద్రమత్తుతో పాటు అతివేగంగా వెళ్లే సమయంలోనే పక్కన పడి ఉన్నటువంటి శివశంకరు, ఎర్రిస్వాములను చూశారు. వాళ్ళని చూసి ఉండడంతోనే ముందరున్నటువంటి బైకు కొంత అది బ్లాక్ కలర్లోనే ఉండడం, రోడ్డు కూడా రిఫ్లెక్ట్ కావడంతో 2 కలర్లు సేమ్ మ్యాచ్ కావడంతో కొంత బైకును గుర్తించలేకపోవడం వల్లే బైకును ఢీకొట్టి నేరుగా బంపర్లో ఆ యొక్క బైకు ఇరుక్కున్న తర్వాత అందులో ఉన్నటువంటి పెట్రోల్తో పాటు రోడ్డు ర్యాపిడ్ 2 తోడవడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. కొంత మంటలు వ్యాపించిన తర్వాత నేరుగా డ్రైవర్లు అప్రమత్తమై అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వారికి లభించిన రాడ్స్ కావచ్చు లేదా వివిధ స్టోన్స్ను రాళ్లను తీసుకొని అద్దాలను బ్రేక్ చేసి అందులో ఉండే దాదాపు 27 మంది పబ్లిక్ని బయటకు తీశామంటూ కూడా పోలీసుల దర్యాప్తులో చెప్పామంటూ చెప్తున్నారు. మనం చూసే మన బిగ్ టీవీ స్క్రీన్లో 4 నిమిషాల సీసీ కెమెరా ఎవిడెన్స్ ఏదైతే ఉందో అందులో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మొదట బైకు ఢీకొట్టిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇదంతా కూడా జరిగిపోయింది. ఎందుకంటే డ్రైవర్లు దిగి చూసేలోపే ఒక్కసారిగా యొక్క పెట్రోల్ బైకు ఏదైతే ఉందో పెట్రోల్తో పాటు ముందు భాగంలో ఇంజన్కి తోడు కావడం, అందులో ప్రధానంగా హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్లే సమయంలో అందులో దాదాపు 257 మొబైల్ ఫోన్స్ ఉండడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా ఫోరెన్సిక్ అధికారులు కూడా దర్యాప్తులో ముమ్మరంగా తేలినటువంటి పరిస్థితి. ఎందుకంటే బస్సు ఇటీవల కాలంలో వస్తున్న బస్సులో ప్రధానంగా ఉండే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు మిగతా ప్లాస్టిక్ మనం చూసే స్లీపర్ బస్సులో ప్రధానంగా వాటిలో ఉండే క్లాత్స్ కావచ్చు లేదా ఫైబర్ సంబంధిత మెటల్ ఎక్కువగా మండటానికి సహాయపడడం వల్లే ఈ ఘటన చాలా స్పీడ్గా చూస్తున్నాం. ఎర్రిస్వామి రోడ్డు పక్కన నిలబడ్డాడు, బైక్ ఏమో ఆ డివైడర్ దగ్గర ఉంది, బస్సులు వెళ్తున్నాయి. అట్లీస్ట్ మరి అంటే ఎర్రిస్వామి
ఒక రకమైనటువంటి ఆ టెన్షన్లో ఉన్నాడు. కానీ బస్సుల్ని కొంచెం చేయి పెట్టి ఇట్లా చెయ్యి ఊపడమో లేదంటే ఇక్కడ దాన్ని బస్సును ఆపే ప్రయత్నం చేసినా కూడా బాగుండేది. అంటే ఆయన కేవలం నిలబడ్డట్టుగానే ఏదో కంగారులో టెన్షన్గా ఉన్నాడు. కానీ బస్సును ఆపే ప్రయత్నం చేసినా కూడా మరో రకంగా ఉండేదేమో. ఎస్, ఎందుకంటే ఒక్కసారిగా శివశంకర్ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత పక్కనే పడి ఉన్నాడు. పక్కనే పడి ఉన్న ఎర్రిస్వామి హుటాహుటిన లేచి తన మిత్రుడిని పక్కకి లాగి చూసేలోపే ఒక వాహనం వచ్చి ఢీకొట్టింది. నిజంగా ఎర్రిస్వామి కొంత అప్రమత్తమయ్యి వస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ బస్సు ఢీకొట్టే ముందే కొన్ని స్లీపర్ బస్సులు కూడా వెళ్ళినట్లు పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలింది. అందులో ప్రధానంగా వెహికల్స్ ఈ బస్సులు కావచ్చు లేదా మిగతా లారీస్ కావచ్చు ఆపోజిట్గా వస్తున్నటువంటి వారు చూస్తూ ఉన్నారు. ఏదైతే కర్నూలు నుండి బెంగళూరుకు వెళ్లే రూట్లో కూడా మిగతా వెహికల్ వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. నిజంగా మానవత్వంతో కొంత వెహికల్లను తమ స్పీడ్ను అదుపు చేసి అక్కడే ఆగి ఉంటే నిజంగా ఈరోజు ఈ ఘటన చోటు చేసుకునేది కాదు. నిజంగా ఆ 19 మంది బస్సులో సజీవ దహనమైన వారంతా కూడా బ్రతికి బయటపడేవారు ఖచ్చితంగా. అందులో ప్రధానంగా ఎర్రిస్వామి కూడా ఆ ఘటన జరిగిన తర్వాత కేవలం శివశంకర్ను చూస్తూ ఉన్నారు. అతనికి ఏం చేయాలనేటటువంటి వాస్తవం కూడా అంతు తోచని పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మారడంతోనే కేవలం చూస్తూ ఉన్నాడు. మిగతా వెహికల్లో మనం చూసే సీసీటీవీ ఫుటేజ్లో ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు పడి ఉన్నారు. డివైడర్ని ఢీకొట్టిన తర్వాత శివశంకర్ పక్కన పడి ఉండడంతో వెహికల్స్ ఏవి రాకపోవడంతో అక్కడ నుండి పక్కకి లాగివేశారు. మనం చూస్తూ ఉన్నాం ఒక స్లీపర్ బస్సులో రికార్డ్ అయిన దృశ్యాలు అవి రికార్డ్ అయ్యి ఆ యొక్క శివశంకర్ అక్కడే పడి ఉన్నాడు. తర్వాత ఎర్రిస్వామి పక్కకి లాగి పక్కన పెట్టిన దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో ప్రధానంగా దానికంటే ముందు ఒక 4 నిమిషాల వీడియో ఏదైతే ఉందో అందులో మొదట బైక్ను ఢీకొని వెళ్ళిన తర్వాత మంటలు ఎక్కువగా వ్యాపించడం ఇదంతా కూడా కేవలం నిమిషాల సమయంలోనే ఇదంతా జరిగింది. పోలీసుల దర్యాప్తులో అనేక కోణాలు కూడా బయటకు వచ్చాయంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అందులో శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. నిజంగా ఈ ఘటనలో శివశంకర్ మద్యం తాగి ఉండడం వల్లే ఇలా జరిగిందని మొన్నటి వరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజంగా ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉంటే నిజంగా ఎర్రిస్వామికి తన ఫ్రెండ్ని పక్కకు లాగివేశాడా అనే యాంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తులో ఇంకా కొనసాగే ఛాన్స్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. సో అప్పటికే శివశంకర్, ఎర్రిస్వామి శివశంకర్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అక్కడ ప్రమాదం జరిగింది, శివశంకర్ మరణించాడు. ఆ శివశంకర్ డెడ్ బాడీని ఎర్రిస్వామి రోడ్డు పక్కకు కూడా లాగి అక్కడ నిలబడ్డాడు. కానీ బైక్ను తీయలేకపోయాడు. సో ఈలోపు 3 బస్సులు వెళ్తున్నాయి. 3 బస్సులు వెళ్ళి అక్కడ స్లోగానే వెళ్తున్నాయి. అక్కడ పరిస్థితిని చూస్తూ వెళ్తున్నారు. కానీ అక్కడ ఆగి ఏం జరిగిందో తెలుసుకొని అట్లీస్ట్ ఆ బండిని పక్కకు జరిపినా కూడా అసలు ఈ ప్రమాదమే జరిగి ఉండేది కాదు. బట్ ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలకంగా మారింది. దీంట్లో ఇంకెటువంటి దర్యాప్తు జరుగుతుందో చూడాలి.